ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు। పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు। ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్లలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు। పట్టణ అధ్యక్షుడు ప్రకాష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మహిళల విజయోత్సవ ర్యాలీ చేపట్టారు। అంబేద్కర్ నేతన చౌరస్తా పెద్ద బజార్ మీదుగా గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ సాగింది। అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు। మరోవైపు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలకులు దోచుకున్నది ఎక్కువ అని అన్నారు। ప్రజలకు చేసిందేమీ లేదన్నారు। గడీల దొరసాని తెలంగాణను ప్రజలు కోరుకోలేదని అన్నారు। కవితకు రంగులు పూసి ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు। ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపొందించడం జరిగిందని దీన్ని మేధావులు కవులు కళాకారులు హర్షిస్తున్నారన్నారు। స్థానికంగా ఉన్న నాయకులు మరియు కేటీఆర్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఇక్కడున్న వనరులను దోచుకుపోయి దాచుకున్నారని కేకే అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడ్డం నరసయ్య, సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, వెలుమల స్వరూప, కాముని వనిత, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, కత్తెర దేవదాస్, రాగుల జగన్, ఆడపు చంద్రకళ, మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు। అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వారు శ్రీమతి సోనియా గాంధీ గారిని చెప్పక తప్పదు। వారి యొక్క మన యొక్క బలిదానాలను, అడుగు బలహీన వర్గాలను, పిశాచపు రాజరిక వ్యవస్థను ప్రారంభించడానికి మనం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టి 2 సంవత్సరాల అధికారంలోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। వారు ముందుగానే ప్రకటించిన ప్రకారము ఏదైతే మనం గ్యారంటీలు ఇచ్చినారో ఆ గ్యారంటీలన్నీ అమలుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంగా ప్రజాపాలనకు మనము అంకితం ప్రజలకు చేయడం జరిగింది। దీని కొరకు మన యొక్క కాన్స్టిట్యూషన్ కు జిల్లాకైనటువంటి మన యొక్క వేములవాడ ఎమ్మెల్యే విప్లవ అయినటువంటి ఆది శ్రీరణ గారు, అదే మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్రన్న గారు, అదే సత్యన్న గారు, మిగతా పెద్దలందరూ కలిసి మనల్ని అభివృద్ధి పథకాలను పరిమించడానికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు। వారందరికీ మీరందరూ ఎప్పటికీ చేదోడు కాదు వాళ్ళు ఉండి కాంగ్రెస్ కు వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుతా ఉన్నాను। ఈ రోజు ఈ విజయోత్సవాలు 1 ఇయర్ రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, సిరిసిల్ల ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభవందనాలు తెలియజేస్తున్నాం। ఏదైతే మాట ఇచ్చామో ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ఏదైతే ఉచిత బస్సు మహిళలకు కానీ, 500కే సిలిండర్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ। బడుగు బలహీన వర్గాలకు, నేతన్నలకు, గీతన్నలకు, ఇలా మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ ఏదైతే అభయం ఇస్తూ చెప్పని పథకాలు కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా దీవించాలని కోరుకుంటూ ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని ముందుంచడానికి మనకున్న గతంలో మనం కోల్పోయిన మన ప్రజానిక పద్మశాలి వర్గం కావచ్చు, రైతు వర్గాలు కావచ్చు, చిన్నగా ప్రజాపాలన ఎలా ఉందో చూపించడానికి తాత్కాలం అప్పుడు తెలుసుకోవడమే మా ముఖ్యమంత్రి ఘనత। ఇక్కడ ఉన్న మా పట్టణ శ్రేణులు మహేందర్ రెడ్డి గారు కానీ, ఆర్ శ్రీనివాస్ గారి చేసిన కృషి ఫలితమే ఆ విధంగా జరిగింది। ఇంకా జరగాల్సి ఉంది। మనం ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఇంకా పైకి తీసుకోవాలి। వాళ్ళు ఏదో ప్రకటన మాత్రమే మిగిలిపోయినాయి కాకుండా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసుకునే కాక ఏ గ్యారంటీ అయితే ఇచ్చినాం 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు, కొంతమందికి రాలేదని చెప్తున్నారు। టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు మీరు వారం 10 రోజులు మీరు పెట్టుకుంటే అవి కూడా పూర్తి స్థాయిగా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనందరికీ మీ అందరికీ తెలియజేస్తూ ఒక సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉంది। ఇవాళ దేశంలో అనేకమైన స్వాతంత్ర పోరాటాలు జరిగినాయి। ఇవాళ దేశ స్వాతంత్ర పోరాటానికి గాంధీ గారు ఏ విధంగా ఇవాళ ఒక తాతగా బాపుగా మన దేశానికి నిలిచిపోయినరో, ఒక తల్లిగా సోనియా గాంధీ గారు ఇవాళ తెలంగాణ తల్లిగా దేశ చరిత్రలో నిలిచిపోతారు। ఇవాళ అనేక మంది యువకులు బలిదానాలు చేస్తుంటే ఆ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి వాళ్ళ ఆశలు నెరవేరాలని, ఆశయాలు నెరవేరాలని, తల్లుల యొక్క గర్భశోకాన్ని ఆపాలని
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న వీర వనిత తల్లి సోనియా గాంధీ గారికి ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఒక సంవత్సర పరిపాలనలో ప్రజాపాలనలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడి గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించాలని చెప్పి ఆ రోజు తిరగబడి తెలంగాణలో బడుగు వర్గాల యొక్క దళిత బహుజన యొక్క రాజ్యం రావాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆ రోజు డిసెంబర్ 3 నాడు ఒక విలక్షణమైన తీర్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ 7వ తారీఖున యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు ఏ 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో ఒక్కొక్క గ్యారెంటీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు 2 కళ్ళలా ముందుకు తీసుకెళ్తున్నారు. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7.5 లక్షల కోట్ల అప్పును మన పైన రుద్దినప్పటికీ కూడా అభివృద్ధిని ముందస్తు ప్రాంతాల్లో తీసుకెళ్తున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్గాన్ని ఇవాళ దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒకటేసారి ₹1,00,000 కాదు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసి ఈ రాష్ట్రంలో 25 లక్షల పైచలకు రైతు కుటుంబాలందరినీ కూడా అప్పుల ఊబి నుంచి బయట వేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆ 25 లక్షల 60,000 కుటుంబాలను అప్పులు తీర్చడానికి 21,000 పైచలకు కోట్ల రూపాయలను కూడా వెచ్చించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది కావాలన్నా అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క పనిని కూడా ఇవాళ మొక్కవోని దీక్షతోని ఇవాళ రోజుకు 18 నుంచి 19 గంటలు పనిచేస్తూ ప్రజల కొరకే నేనున్నా, ప్రజాపాలన కొనసాగిస్తా, ఇవాళ ప్రజలు కోరుకున్న భావ స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణలో ప్రజాపాలన కొనసాగిస్తా అని చెప్పి ఇవాళ ప్రజల కొరకు పనిచేస్తూ ఆ యొక్క ప్రగతి భవన్ యొక్క కోట గోడలను బద్దలు కొట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆ మాంసం తిరిగిన ఆ కుక్కలు ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నాయి. ఇలా ఎవరు పడితే వాళ్ళని కలుసుకుంటూ ఇలా ఒకరు సంవత్సరం గారే నెల గారే శాపనార్థాలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోతారు రేపు పోతారు అని చెప్పి. మరి ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగ నీతి అని చెప్పి నేను ఇలా వీళ్ళని అడుగుతున్నారా? ఇలాపై బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయగానే సరిపోదు. ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో నీ గడిల పాలనలో ఎవరినైనా నీ గడిలోకి ఇలా రానిచ్చిన వారిని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ మాట్లాడతాను వీళ్ళందరూ కూడా తెలంగాణ తల్లి గురించి. తెలంగాణ తల్లి కాదని నేను ఇవాళ చెప్తున్నా. కోటలో రాణి, ఆ కోటలో రాణి కాదు మాకు కావాల్సింది, మా కోటలో మాది కావాలని మేము అనుకున్నాం. తెలంగాణలోని సంపన్న వర్ణాలు 85% నుంచి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులు, హరిజనులు ఉంటారు. వాళ్ళకు స్వరూపమే ఇవాళ మేము ఆవిష్కరించబోయి తెలంగాణ తల్లి ఇవాళ. అంతే తప్ప ఈ కోటలో రాణి కాదు. మా తెలంగాణ తల్లి ఎప్పుడు కిరీటాలు పెట్టుకోలేదు, మంది నిండా వేసుకోలేదు. నా సగటు తెలంగాణ తల్లి ఈ 6 నిమిషాలు చెమట వచ్చింది. ఇలా కన్న పిల్లలను కాపాడుకోవడం కొరకు ఇలా కూలి చేసింది, నారు చేసింది, ఇలా కడుపు నింపింది. అటువంటి తెలంగాణ తల్లిని ఇలా మేము ఆవిష్కరిస్తుంటే మీ గడిల పాలన అంతా ఉంది కానీ ఇలా తెలంగాణ తల్లి పైన మీరు రచ్చ చేస్తాను రా. ఇవాళ కొంతమంది అరుస్తుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు, ఎంగిలి మెతుకలకు ఆశపడి ఆ తిని పారేసిన బొక్కలు తిన్నోళ్ళు కొంతమంది అరుస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మొన్నటిదాకా యథేచ్ఛగా యథారాజ్యంగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించరు. ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా తీసుకుపోయి కొల్లగొట్టిండ్రు, ఇక్కడ ఉన్న ఇసుకలంతా కూడా కొల్లగొట్టిండ్రు. ఇలా పంచభూతాల్లో దేన్ని కూడా వదలకుండా అన్నింటిని కూడా దోచుకున్న తిన్న గనులు ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళ ఆటలు కట్టుబడుతుంటే వాళ్ళకు మనసులో పడతలేదు ఇక. ఎందుకంటే ఆ ప్రభుత్వం అంటే ఇది, అధికారులు అంటే ఇట్లా ఉండాలి, అధికారులు అంటే ప్రజల కొరకు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి చేసే అధికారులు వస్తే మొన్న దాకా డూడు బసవన్నలాగే తలడూపే అధికారులను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇవాళ
ఒక ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన ఈ ప్రాంతంలో అందిస్తుంది. అలా వారి హక్కులుగా మేము ఇవాళ కూడా అందరం కూడా ఇవాళ వాటికి నెరవేర్చే దిశగా మేము పనిచేస్తాం. ఇవాళ అధికారం రాగానే అధికారంతో కళ్ళు మదమెక్కి ఇలా కళ్ళు కప్పుకపోయి మాట్లాడింది. ఇలా తెలంగాణలోని సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలిల బతుకును నేను బాగు చేస్తా అని చెప్పి బతుకమ్మ చీరల పేరిట వాళ్ళ బతుకును ఆగం చేసింది నువ్వు కాదా అని నేను అంటుంది. మా పద్మశాలిల బతుకులు ఎందుకు ఆగం చేసినావు, వాళ్ళని ఎందుకు 300 కోట్ల రూపాయల అప్పులో నెట్టి ఇయ్యాలని కూడా వాళ్ళ బతుకులు ఎందుకు ఆగం చేసినావు అంటుంది. ఆ రోజు చెప్పినావు నువ్వు ఇక్కడనే పంట ఇక్కడనే ఉంటా, నేను నా బిడ్డ ఇక్కడనే చదువుతారు, నా పిల్లలకి ఇదే స్కూల్లో చదువుతారు, ఇదే కాలేజీలో కడతారని చెప్పినవి ఇయ్యాలా. మరి ఎక్కడ వన్నమని నేను అంటుంది. గెలిచినా ఓడినా నువ్వు మందిలోకి రావు, నువ్వు ప్రజల సమస్యలు అవసరం లేదు, మంది మాగాదులను పెట్టుకొని ఒక దళారీ వ్యవస్థను నడిపిస్తున్నా ఒక రాజకీయ దళారీ నువ్వని చెప్పి నేను అంటుంది. ఇప్పటికైనా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, ప్రజల మధ్యలో ఉండు, ప్రజల వరకు పనిచేయి, ఇక్కడ ఉండే సమస్యల వరకు పోరాడు. కానీ అవన్నీ బంద్ చేసిండు. ఓ ట్విట్టర్ పిట్ట ఆ ట్విట్టర్లలో పెడుతుంటారు. ఆ ట్విట్టర్ పిట్ట ఎందుకు అని కట్టదని నేను అంటుంది. ఇలా నా నేతలకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు, నా కార్మికులకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు, ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన 9th ప్యాకేజీ నువ్వు తేలే, 10th ప్యాకేజీ పన్నది పక్కబండి నీ బాగా అన్ని కూడా కథం చేసుకుంటే 9th ప్యాకేజీ అని ఏమన్నది, 10th ప్యాకేజీ అని ఏమన్నది, 11th ప్యాకేజీ అని ఏమన్నది, 12th ప్యాకేజీ అని ఏమన్నట్టు అన్ని పండబెట్టిండు. వాళ్ళ యొక్క దళారుల యొక్క కడుపులను మాత్రం నిండబెట్టిండు. ఆయన కడుపు ఆయన నింపుకున్నాడు అక్కడ కూర్చొని. అందుకే ఈ 1 సంవత్సరం పరిపాలనలో ప్రజలందరూ కూడా మా కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు సమాన పాలలో చూస్తూనే ఆర్థిక ఒడిదొడుకులన్నింటినీ కూడా మంచిగా బలంగా పునర్నిర్మాణం చేసి తెలంగాణ జాతిని ఒక తలెత్తుకొని తిరిగేలా ఇలా యువ వికాసం పేరిట ఒక స్పోర్ట్స్ కాలేజీని, ఒక యువ వికాసం పేరిట స్కిల్ యూనివర్సిటీని, దాంతో కాకుండా ఉద్యోగాలు ఇవ్వడము, రైతన్నను నేతన్నను గీతన్నను సబ్బండ వర్ణాలను అందరినీ కూడా సమానంగా చూసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి కొరకు పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్ సూచన మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో విజయ దివాస్ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ దీక్షా దివాస్ విజయ దివాసుల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం అన్నారు. చరిత్ర గతిని మార్చింది దీక్షా దివాస్ అని, అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు నాంది పలికిన సఫల దీక్ష అని, ఆత్మగౌరవ జ్యోతి వెలిగిన రోజు ఆ రోజు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 2009 నవంబర్ 29న మహానాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష యావత్తు దేశాన్ని కుదిపేసిందని అన్నారు. 11 రోజుల దీక్ష ప్రచండ శక్తిలా మారి ఢిల్లీ పీఠాన్ని గడగడ వణికించిందని, కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించేలా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు పునాది వేసిన డిసెంబర్ 9ని విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని, అందులో భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలాభిషేకం చేసి పూలమాల వేసే కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ మహోన్నత దీక్షా బలాన్ని, అమరుల త్యాగ ఫలాన్ని సగర్వంగా స్మరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు గొడిసెల జిందర్ గౌడ్, కట్టా వెంకన్న, ఉడుతుల వెంకన్న, గొట్టిపర్తి పరశురాములు, నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్, ఎండి సాదుల్, సలీం, ఎద్దు కుమార్, రేగుల భిక్షపతి, కోనబోయిన రఘు, ఎలవేణి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సాధించిన తెలంగాణలో మనం అప్పటి నుంచి ఇప్పటికీ సుసంపన్నంగా మన ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణను ఎంతో అభివృద్ధి పదంలో నడుపుకున్నాం. ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం తెలంగాణ తల్లిని అసలు ఏ సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పడదో కూడా తెలియకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనను చాలా తక్కువగా మన భాషను, మన యాసను, మన వేషధారణను కించపరుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ తల్లి అనేది ఒక రూపం చెందాలి అని అప్పుడున్నటువంటి సాంస్కృతిక శాఖలు, విద్యావంతులు, మేధావులు, రాజకీయ పార్టీలన్నీ ఏకీకృతమై ఈ యొక్క తల్లిని ఆ రోజు ఆవిష్కృతం చేసుకున్నారు. తెలంగాణ తల్లి తెలుగు తల్లికి ఏమాత్రం తీటిపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆభరణాలలో కానీ తలగా ఉన్నటువంటి కిరీటంలో కానీ ఎక్కడ కూడా తెలుగు తల్లిని తీసిపోకుండా అంతా మేము కూడా తక్కువ కాదు, తెలుగు తల్లికి సమానమైనటువంటి గౌరవం మాకు దక్కాలి, మా తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇంత అవమానాలు పాలు చేస్తున్నారనే ఉద్దేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటిదే మన తెలంగాణ తల్లి. అటువంటి తెలంగాణ తల్లిని ఇప్పుడు ఈరోజు మళ్ళా మేము వేషధారణ అంతా మళ్ళా పాత రూపకంలో
ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఎవరన్నా ఉంటే చనిపోతే వాళ్ళు ఆ వ్యవసాయ క్షేత్రం దగ్గర వాళ్ళ తల్లి గుర్తులో తండ్రి గుర్తులో పెట్టుకునేటువంటి విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీనో వాళ్ళ ఇందిరమ్మనో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి యొక్క ఫోటోలను తీసుకొచ్చి ఆ రూపాన్ని తెలంగాణకు రుద్దుతుర్రు. మళ్ళీ నవ్వే మాల ముందు తులిపడ్డట్టు మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ముందు మళ్ళీ మనం తక్కువ చేస్తూ కించపరుస్తూ మన తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దు, బంగారు ఆభరణాలు ఉండొద్దు అనే విధంగా ఒక పాతగుడ్డను తీసుకొచ్చి చీరగా చుట్టి ఆ బొమ్మను మన మీద రుద్దుతూ మన తెలంగాణ ప్రజలను అవమానాలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని మన యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మనకు ఒక చీకటి రోజుగా మనం దీన్ని గుర్తు చేసుకోవాలి. మన యొక్క ప్రతి తెలంగాణ ఆడబిడ్డను తెలంగాణ ప్రతి ఒక్కరిని అవమానపరిచినటువంటిది, అగౌరవపరిచినటువంటిది ఈ రోజుగా మనం గుర్తు చేసుకుంటూ మన తెలంగాణ తల్లి ఎవరు ఎన్ని చేసినా కానీ కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని రూపొందించలే. తెలంగాణ అధికారంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం రూపొందించినటువంటిది తెలంగాణ తల్లి. మనకు ఒక తల్లి ఉన్నది, ఆ తల్లిని మనం రూపొందించుకోవాలి. సవతి తల్లి ప్రేమ చూపుతున్నటువంటి ఈ తెలుగు తల్లి మనకు అక్కర్లేదు అని ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లి ఆ రోజు ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసుకున్న తల్లి. అందుకోసం యావత్ తెలంగాణ గుండెల్లో ప్రతి గ్రామాన విజయ దివాస్ దినోత్సవం సందర్భంగా తంగళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. విజయ దివాస్ దినోత్సవం సందర్భంగా తంగళపల్లి మండల భారత రాష్ట్ర సమితి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ రామారావు మాట్లాడుతూ మన తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన రోజు అన్నారు. దీన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజ భీంకర్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవస్థాపకులు ప్రాణాలకు తెగించైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశం కొద్దీ నవంబర్ 29న ఆమరణ నిరాదీక్ష చేపట్టి మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి ఆమరణ నిరాదీక్ష చేసి సకల జన సమ్మెను సృష్టించి డిసెంబర్ 9న ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రకటించినటువంటి ఈ రోజును విజయ్ దివస్గా ప్రకటిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో మరి తెలంగాణ తల్లికి అలాగే రాజ్యాంగం సృష్టించిన రాజ్యాంగ నేత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించిందనే ఉద్దేశం కొద్దీ వారికి కూడా ఈరోజు పాలాభిషేకం చేసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ పోరాటంలో మమేకమైన ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర ఏమిటి, కేసీఆర్ గారి పాత్ర ఏమిటి. కొంతమంది ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నప్పటికీ కానీ ఆయన చేసిన స్ఫూర్తి, ఆయన చేసిన పోరాటం ఇప్పటి తరాలకు ఆదర్శం. మరి అటువంటి తెలంగాణ సాధన కృషి చేసిన కేసీఆర్ గారికి ఈ తెలంగాణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు. దాంతోపాటు మన ప్రియతమ నేత కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్షతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దాంతోపాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ప్రకారంగా మనకు తెలంగాణ సిద్ధించడం జరిగింది. మరి దీన్ని ఎంతో దాదాపు 2001 నుండి 2014 వరకు పూర్తి స్థాయిలో కొట్లాడి తెలంగాణను సాధించుకుని దానిలో మన ప్రియతమ నేత కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 56, జిల్లా సంక్షేమాధికారికి 8, విద్యాశాఖకు 7, ఎస్డీసీకి 6, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు 5, వ్యవసాయ శాఖ సెస్ కు 4 చొప్పున, ఉపాధి కల్పన శాఖకు 3, ఏరియా ఆసుపత్రి, నీటిపారుదల, ఎస్పీ ఆఫీస్, డీసీఎస్ఓ, ఎంపీడీఓ, కోనరావుపేట, ఈఆర్డబ్ల్యూ, ఎస్సీకి 2 చొప్పున, డిఎంహెచ్ఓ, డిఎండబ్ల్యూఓ, చేనేత జౌళి శాఖ, సీఈఓ జడ్పీ, ఫిషరీస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ మైన్స్, ఎంపీడీఓ తంగళపల్లి ఎక్సైజ్ శాఖకు 1 చొప్పున వచ్చాయి. మొత్తం 115 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అధ్యక్షతన అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా మొదటి రోజు మండల కార్యకర్తలు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను చేపట్టారు. ఇటు కార్యక్రమానికి మండలానికి చెందిన హస్తం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాజీవ్ చౌక్ వద్ద నుంచి పట్టణంలోని పురవీధుల గుండా డీజే పాటలు, డాన్సులతో ఉత్సాహంగా నాయకులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజీవ్ విగ్రహం వద్ద తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాయకుడు అట్టహాసంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల విధ్వంసం, నిర్బంధ దొరల గడీల పాలనను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వివరించారు. గత 10 రోజులుగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఆదరకుండా బెదరకుండా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎందరో ఉన్నారని అధ్యక్షులు బాలరెడ్డి అన్నారు. గెలిచిన కేటీఆర్ ప్రజలు అందుబాటులో ఉండడం లేదు. ఓడిన ప్రజాసేవనే పరమాత్మ అని కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఒకదాని వెంట ఒకటి 6 గ్యారెంటీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు మిరియాలకారు శ్రీనివాస్, కొండం రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం కన్వీనర్ కలకొండ కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ గుండా నర్సయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్రావు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక ఆయనే ఏడాదికి ఒకసారో 6 నెలలకు ఒకసారో సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ స్థానిక నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి మీద అవాకులు చివాకులు పేలుస్తూ మాట్లాడి కుక్కకు పొక్కలేసినట్టు వాళ్ళ కార్యకర్తలకు 2 వడేసి పోతా ఉన్నాడు. ఆయన ఎవరో గారు డ్రామారావు కేటీఆర్ గారికి ముస్తాబా గడ్డ నుండి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గెలిచినావు పోయి హైదరాబాద్ అంటున్నావు. కేకే మహేందర్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఇదే ముస్తాబా గడ్డ మీద ఉంటూ ప్రజలందరికీ కూడా సేవ చేస్తా ఉన్నాడు. ఇది కొంతమందికి తెలవాలి. ఎందుకంటే ఆ తోడాలయమున్న ఏం మాట్లాడినంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము పొద్దున వెళ్తే ముఖాలు చూసుకుంటాం, దయచేసి మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టకంటాడు. అదే తోడాలయ ఒక్కొక్కరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండు. అదే తోడాలయ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఒకటే చెప్తున్నాం, మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చెప్తున్నామంటే మీ ద్వారా ఎట్లా హైదరాబాద్ అంటాడు, మీరు అనవసరంగా ఇక్కడ ఎగిరెగిరి ఇబ్బందులు పడకురి. ఎందుకంటే మీ 9 ఏళ్ల పాలనలో ఒక్కొక్కరిని నమ్మి మీరు ఇబ్బందుల పాలన కావద్దని ముస్తాబాద్ గడ్డ మీద నుండి తెలియజేసుకుంటూ ముస్తాబాద్ ప్రజలందరూ కూడా సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం నేను అధ్యక్షుడు అయినప్పుడు ధర్నా చేద్దామంటే 10-20 మంది సమగానే, కానీ భయపడలే. ఇక్కడ ఉన్న షాపులోళ్ళు, పత్రికా సోదరులే కావచ్చు, రోడ్డు పనులే ప్రజలే కావచ్చు, అరే వీళ్ళకేం పర్లేదా ఇంటే మందులని నవ్వుకుంటా పోతే ఆనాడు నేను జెండా బట్టి వచ్చేది మన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తామని చెప్పి ముందుకు పోతే ఇవాళ భారీ సంఖ్యలో నా కార్యకర్తలంతా తయారయ్యారు. ఎందుకు? మనం చేసే మంచి పనులు, బీఆర్ఎస్ పార్టీ చేసే దుర్మార్గమైనటువంటి పనులను 2 వేపించి చేసి మరి ఇలా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇలా ఖైల పాలన పోయి మరి ప్రజా పాలన వచ్చి 10 సంవత్సరాలు ఖరీల పాలనలో అన్యాయం జరిగింది. తెలంగాణ వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు మనకే వస్తాయి, నిధులు మనకే వస్తాయని చెప్పి తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9న ప్రకటిస్తే మరి ఆ కల్వకుంట్ల కుటుంబానికి దోస్కా తిని ప్రయత్నం చేసిరని మీ అందరికీ తెలుసు. ఇలా గడిల పాలనను బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కష్టపడి శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. ఎన్నికల మేనిఫెస్టోలో మరి 6 గ్యారెంటీ పథకాలు ఇస్తామని చెప్పిండు. ఇలా ప్రభుత్వంలోకి రాగానే మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మహిళా సోదరి మనందరికీ కూడా న్యాయం చేకూర్చినటువంటి ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదు.
ప్రభుత్వం గగ్గోలు పెడతా ఉంది. వాళ్ళ ప్రజలు వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు, పాదాలను దొక్కేస్తున్నారు. ప్రజలు దోసుకొని తిన్నారు కాబట్టి ఇక వాళ్ళని యాడ్ చేస్తలేరు. అసెంబ్లీ ఎలక్షన్ లో 39 సీట్లు వస్తే పార్లమెంట్ లో గుండు రాసింది, ప్రజలు మర్చిపోతున్నారు. ఇక వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి మనందరం కూడా ఉన్నటువంటి కార్యకర్తలు సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నిలబెట్టి రేపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ప్రతి ఇంటికి కూడా గడప గడపకు ఇచ్చే అవకాశం మనం చేస్తాం కాబట్టి. భారత రాష్ట్ర సమితి పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొనగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ మరియు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల గోసలు తీర్చడానికి ఆంధ్ర పాలకుల అన్యాయాన్ని ఎదిరించి తన పదవులను త్యాగం చేసి మేధావులను, కవులను, కళాకారులను, విద్యార్థులను ఇలా సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొని అలుపెరగకుండా ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే గొప్ప చారిత్రాత్మక నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 29 నవంబర్ 2009 ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి దేశవ్యాప్తంగా అందరి మద్దతు కూడగట్టి 11 రోజులు నిరాహార దీక్ష నిర్విరామంగా నిర్వహించి తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి సృష్టించి కేంద్రంతో 9 డిసెంబర్ 29 రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పాస్ చేయించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు విజయ దివాస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు మేధావులు, కవులు, కళాకారులు సబ్బండ వర్గాల ఆలోచన ప్రకారం అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని తెలంగాణ తల్లిని ప్రతి ఒక్కరూ తల్లిగా, ఒక దేవతగా భావించి గౌరవించాలని, భరతమాత మాదిరిగా తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటాన్ని అదేవిధంగా ఒక చేతిలో వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా మొక్కజొన్న కంకిని, మరొక చేతిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని, బతుకమ్మ పండుగను తెలియజేసేలా బతుకమ్మను ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు. కానీ నేటి పాలకులు తెలంగాణ తల్లిని మార్చేసే కుట్ర చేస్తున్నారన్నారు. గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు 60 ఏళ్ల పోరాటం ఆంధ్ర పాలకులతోటి నరకం అనుభవించి ఎట్లైనా విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విచిత్రమైన నిర్ణయంతో ఇలా నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, మేధావులు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండదండగా ఉండి ఇలా ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇవ్వకపోతే తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇదే రోజు ఖచ్చితంగా ఇవ్వక తప్పదని, ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇలా కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి, ఒక కిరీటం పెట్టుకోవాలి, భారత మాతకు ఎట్లుంటుందో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈరోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేయడం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక చేతిలో కంకి, ఒక చేతిలో బతుకమ్మ. ఇలా తెలంగాణ ప్రజలు బతుకమ్మ అవమానపరిచిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతిలో తీసేసి అస్త్రం గుర్తు పెట్టినావంటే నీ తప్ప నీచ బుద్ధి. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ నాయకులు పొందబెట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమానం చేసిన
మరి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించిండ్రు. మరి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెట్టామని కూడా, ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి ఆలమాలు లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరికి కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు. మరి ఒక భారత మాత కూడా మరి కిరీటాలు అలంకరణలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన తొలి ముఖ్యమంత్రి వర్యులు చేసిరు కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సహింపని లేదని మేము ఒక ప్రజాప్రతినిధిగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాము. మరి అంతేకాకుండా కూడా ఈరోజు ఆనాడు కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే సంకల్పంతో నిరాహార దీక్షకు పూనుకుంటే ఆరోగ్యం క్షీణించిన అనేక ఒత్తిడులు ఎదురైనా కానీ మొక్కవోని ధైర్యంతో ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేపడితే డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటించిన రోజు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మా భారత రాష్ట్ర సమితి నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ రాష్ట్రాన్ని అహింసా పద్ధతిలో ఆనాడు భారత స్వాతంత్రాన్ని ఎట్లయితే అహింసా పద్ధతిలో నడిపించి దేశానికి స్వాతంత్ర ఫలాలను అందించిండ్రు మహాత్మా గాంధీ తరహాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఆర్టికల్లోని 3 ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చనే దాని నిబంధనతోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ, మహాత్మా గాంధీకి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ తల్లికి తెలంగాణ పోరాటంలో రాష్ట్ర సాధనలో ప్రాణాలొద్దిన అమరవీరులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. దేవతామూర్తి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఆనాడు ఉద్యమం మీద ఉత్తరకాండ్లాగా తుపాకీ వేసుకొని వచ్చి ఉద్యమాన్ని అణిచేస్తాం, ఉద్యమకారులను నిర్మూలిస్తాం, ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఒక బట్టబాజీ రూపంలో తుపాకీ వేసుకొని వచ్చి కరీంనగర్లో ప్రజల మీదకి దాడికి పూనుకున్న దౌర్భాగ్యపు మనిషి ఇలా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. తెలంగాణ ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించి ప్రతి తెలంగాణ వాది హృదయంలో స్థిరంగా స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని నేను వారి ఆనవాలు లేకుండా చేస్తా. వారు చేసిన ప్రగతి ఫలాలు, వారు చేసిన ఈరోజు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తూ ఉన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారి ముద్రలను, ఆనవాళ్లను చెరిపేయలేక ఇలా దానికి కనిపించిన ప్రతి వస్తువును కానీ ప్రతి దాన్ని కూడా మార్చాలనుకునే మూర్ఖపు ఆలోచనతో ఇలా తెలంగాణ విగ్రహం రూపాన్ని కూడా మార్చి దౌర్జన్యకరంగా ఇలా ఎవరి ఆలోచన లేకుండా ఆనాడు తెలంగాణ విగ్రహం రూపుదిద్దుకున్న నాడు కవులు, కళాకారులు, సాంస్కృతికవాదులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లికి ఆనాడు రూపం ఇచ్చి దేవతా రూపంలో ఉండాలి, తెలంగాణ తల్లి అద్భుతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అనే గొప్ప మంచి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఇలా తక్కువ చేసి దేవతామూర్తిని కించపరిచే విధంగా, తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా మా తెలంగాణ ఆడబిడ్డల వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళ చేతిలో తప్పకుండా నీకు శిక్ష తప్పదు, వాళ్ళ చేతిలో
నీకు రాబోయే రోజులలో నీకు సమాజంలో తెలంగాణ సమాజంలో నిన్ను ఏదైతే తెలంగాణ తల్లిని అవమానించడమో దానికి 4 రెట్లు కూడా నిన్ను అవమానించి ఈరోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను శిక్షించే రోజు వస్తుందని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక విషయం ఏంటంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపుమాపి ఏ విధంగానైతే ఒక తల్లిని దేవతగా భావిస్తాం. ఎవరైనా ఏ దాష్టమైనా ఏ సమాజమైనా తల్లిని దైవంగా భావించి మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎంతోమంది కవులు కళాకారులు మేధావులు సంస్కృతిని ఔపసన పట్టిన వాళ్ళందరూ కూడా తయారు చేసి గ్రామాన ప్రతిష్ఠిస్తున్నటువంటి విగ్రహాన్ని ఒక్క విగ్రహం నువ్వు మార్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా హర్షించరు. ఎవరి మనోభావాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేవు. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న ఒక విషయం, తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసినావు. తెలంగాణ ఆవాడి బిడ్డలకు కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను కూడా తీసేసినావు. అదేవిధంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఆడబిడ్డలకు 2500 సహాయం చేస్తా అని చెప్పేసి ఆ పెన్షన్ 2500 ఇచ్చింది లేదు, తల్లులకు 4000 ఇచ్చిందని 2000 ఇస్తున్న కేసీఆర్ పంచాన్ని 4000 చేస్తాను, అది ఇవ్వలేదు. ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాను, ఇది లేదు. ఈ విధంగా నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలు 421 మూటకపు వాగ్దానాలన్నీ కూడా ప్రజలు అందరూ కూడా తులం బంగారం అంటే ఆడబిడ్డలకు నీకు ఎంత అలుసో ఈ ఒక్క చర్య ద్వారానే తెలిసింది. తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడితే ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలు చూపిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి ధైర్యంతో కేటీఆర్కు మద్దతు పలకాలే. మంచి రోజులు మనకు వస్తాయి, తిరిగి మన పథకాలన్నీ మనకు అందే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై సోనియాకున్న ప్రేమ ప్రత్యేకమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి జరిగిన అనేక ఉద్యమాలు బలిదానాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజల చిరకాల వంచ అయిన ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేస్తామని 2004లో కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 2009 డిసెంబర్ 9న హోంమంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళలు హాజరు కావడం జరిగింది. నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ తల్లి తన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఆ తెలంగాణ తల్లిని ఎవరైనా తెలంగాణ తీసుకున్న వారు మర్చిపోతున్నారంటే వారు ఒక మూర్ఖుల కిందే లెక్క. ఎందుకంటే అన్ని త్యాగాలను భరించి ఆమె తెలంగాణ ప్రకటించిన తల్లి. వారికి మన సోనియా గాంధీ గారికి కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ మన ముఖ్యంగా ఈ తల్లి ఉపాధి హామీ పథకాలను కూడా మొదటి నుంచి ప్రవేశపెట్టి వాటి మీద శ్రద్ధ చూపించినటువంటి వ్యక్తి. వారికి మా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ తరఫున మరొకమారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ప్రజలందరూ కూడా సోనియా గాంధీకి రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ పాలనలో అనేక రకమైనటువంటి దోపిడీ గురైంది. మరి అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రుణమాఫీ అనేది కూడా గత 10 సంవత్సరాల నుంచి 1 లక్ష రుణమాఫీ కూడా చేయడానికి 10 సంవత్సరాలు వేచి రైతాంగం వేచి చూసింది. అటువంటి సందర్భంలో ఒకే సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే సంవత్సరంలో 2 లక్షల రుణమాఫీ అనేది చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మరి ఇదే విధంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లే కానీ, ఫ్రీ బస్సే కానీ, సిలిండర్ కానీ, మరి అన్ని అంశాలలో కూడా ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు పరిచే దిశగా త్వరితగతంగా ముందడుగు సాగుతుంది. మరి ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించగలరు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏదైతే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారో ప్రజలందరూ కూడా వాటన్నిటి గమనించవలసిగా కోరుతును. అదేవిధంగా ఇంకా కొన్ని ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా రాబోయే 4 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాటన్నిటిని కూడా సఫలీకృతం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని విధాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఉద్దేశం అందరికీ ఈనాటికి కూడా మనకు ఏదైతే డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మరి మండలంలో ఉన్న పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా వచ్చి మరి మంచిగా జన్మదినాన్ని జరుపుకున్నాము.
మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో ఆ గ్యారెంటీలు కూడా అన్ని నెరవేరుస్తున్నాయి. ఇంకా ముందున్న 4 సంవత్సరాలు కూడా మన గ్రామాలు, మండలాలు, జిల్లాలు అన్ని కూడా అభివృద్ధి చేస్తారని మరి టీఆర్ఎస్లకు మేము చెప్తున్నాము. ఏవైతే హామీలు ఉన్నాయో సగం వరకు నెరవేరినాయి. ఏవైతే మహిళలకు బస్సు ఫ్రీ సంతోషంగా పిల్లల దగ్గరికి హాస్టల్ కానీ దూర ప్రదేశంలో చూసి సంతోషపడుతున్నారు. ముందున్న రోజులలో కూడా అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చేస్తారని మహిళల పట్ల మరి అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నారు. గంభీరావుపేట మండలంలో విజయ దివాస్ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ మరియు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. విజయ దివాస్ దినోత్సవం సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్, గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకట యాదవ్, మాజీ జడ్పీకు ఆప్షన్ హైమద్, నాయకులు రాజు, లింగం యాదవ్, ఎంఏ వహీద్, నాగరపు దేవేందర్, శివయ్య, బండ రమేష్, దండమేని మీను, అభిలాష్, రాజనసు, ధనరాజ్, ఎగదండి స్వామి, వెంకటస్వామి గౌడ్, కమలాకర్ రెడ్డి, ఆనందం, దోసల రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలో వివిధ గ్రామాలలో అంబేద్కర్కు, తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతి గ్రామాన ఈరోజు కేసీఆర్ గారి గాంధీ విగ్రహానికి కేసీఆర్ గారి కొట్లాడి 14 సంవత్సరాలను పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన రోజు ఈరోజు డిసెంబర్ 9. దాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి మరియు మహాత్మా గాంధీకి పూలదండలతో ఇక్కడ ఉన్న పట్టణ కేంద్రానికి సంబంధించిన మా బీఆర్ఎస్ నాయకుల అందరి ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో, రైతులు, మా యువ నాయకులు అందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రాణానికి ప్రాణం అక్కడ పెట్టి ప్రాణం పోయినా సరే అనే ఉద్దేశంతో తెలంగాణని కొట్లాడి 14 సంవత్సరాలు తీసుకొచ్చిన తెలంగాణ చాలా వారు 9 సంవత్సరాలన్నర పాలించి ఎంతో అభివృద్ధి నియోజకవర్గం ఏం చేసింది, మనకు రోడ్డు వేడుక విషయంలో మనకు ఒక 42 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దీన్ని వేరే జిల్లా వాళ్ళు తీసుకొని పోయారు. అదొకసారి అడిగినా మీరేమన్నా. ఈరోజు మన 13 కోట్ల రూపాయలు లింగనపేట బ్రిడ్జిని మంజూరు చేస్తే ఈరోజు ఇప్పుడు కూడా దానికి ఎలాంటి చేయలేదు. మేము చేసినాము, దాన్ని చేసి చూపించినాక మీరు చేసిపోయారు, మేము చేసినామని చెప్పాలి. మీరు అనండి, ఏం లేదు, ఒకటే విమర్శనే తప్ప వేరే ఏం లేదు. డిసెంబర్ 9న మనం తెలంగాణను సాధించుకున్న రోజు కాబట్టి దీన్ని విజయ్ దివస్గా భావించి నాడు కేటీఆర్ గారి కోరిక మేరకు, మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ ఉత్సవాలు భారీగా చేసుకోవాలని ఆయన ఒక పిలుపు మేరకు ఈరోజు మన అంబేద్కర్ మరియు గాంధీ తెలంగాణ మాతకు మనం ఈరోజు పాలాభిషేకాలు, పూలదండలు సమర్పించుకోవడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ విధానం వల్ల, ఆయన రాష్ట్ర రాజ్యాంగం వల్ల చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అనే ఒక రాజ్యాంగం ద్వారా మనకి ఈరోజు తెలంగాణ అనేది రావడం జరిగింది. చెరిపేయడం మీ తరం కాదు, మీ అమ్మ జేజమ్మల తరం కూడా కాదని మేము ఈరోజు ఈ విజయ్ దివాస్ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులారా, ఉంటే మీరు చేస్తే అభివృద్ధి చేయండి, అంతేగాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంతకు పదంతాలు చేస్తామని ఈరోజు విజయ్ దివాస్ సందర్భంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది. గంభీరావుపేటలో అభివృద్ధి చేయండి, అది జనం మెచ్చుకుంటారు. అంతేగాని మీరు చిల్లర శాస్త్రాలు చేసి అనవసరంగా లేని కక్షలు ప్రేరేపించినట్టయితే ద్వారా జనానికి, తర్వాత ఊళ్ళో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటివి మానుకోవాలని ఈరోజు ఈ యొక్క ప్రజాపాలనా దినోత్సవం మరియు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరేళ్ల నరసింహం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, మండల ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, యువజన కాంగ్రెస్ యూత్ నియోజకవర్గం అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, జిల్లా ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చనమనేని ప్రశాంత్, ఏఎంసీ డైరెక్టర్లు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుళ్ల ప్రశాంత్, మహిళా మండల అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారిక, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 9వ తారీఖును పురస్కరించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సమాజం కోరుకుందో ఆ కోరికలను గౌరవించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా డిసెంబర్ 9వ తారీఖు రోజున
రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తను రాసిన రాజ్యాంగం వల్ల ఆర్టికల్ ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు బీజం పడిన రోజు. దీన్ని పురస్కరించుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన దిశగా కొనసాగింపుగా తీసుకెళ్తా ఉన్నారో, సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఏవైతే ఆకాంక్షల మేరకు తెలంగాణ కోసం కొట్లాడినామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు, ఎన్ని దోపిడీలు, ఎంత నిరంకుశం జరిగిందో కోరుకున్న తెలంగాణలో జరగలేదు. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రజలందరూ మార్పును కోరుకున్నారు. ఏదైతే తెలంగాణ ప్రజలు అనుగుణంగా పాలన కొనసాగాలని కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. మహిళల కోసం కావచ్చు, విద్యార్థి లోకం కోసం కావచ్చు, ముఖ్యంగా రైతాంగం కోసం కావచ్చు, యువకుల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు, ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా సుమారు 7,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకున్న పరిస్థితులు ఉండి కూడా ఆ మిత్తిని కట్టుకుంటూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ముందుకు పోతూ ఉంది. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న హామీలు ఉన్నాయో, ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ అండ్ విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధన జేఏసీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్ల ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యని అందించాలని, ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూల్ అండ్ కాలేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి, ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ కట్టించాలన్నారు. ఈ దీక్షలో జిల్లా కన్వీనర్ ఎడపల్లి బాబు, జిల్లా కమిటీ సభ్యులు ఉల్లెందుల అరుణ్, భీమ్ కీర్తన, కొమ్ము విక్రమ్, కవ్వంపల్లి గోవర్ధన్, కుర్మా సురేష్, కుడకల మధు పాల్గొన్నారు. జేఏసీ సాధన కొరకై జేఏసీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. గత నెల 18 రోజున 18 నవంబర్ 18, 2024 రోజున ఎంఆర్ఓ మరియు జిల్లా కలెక్టరు వారికి వినతి పత్రం ద్వారా నివేదిక అందించినప్పటికీ వారు స్పందించని కారణంగా ఈరోజు విద్య, వైద్య, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 అంశాలపై డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము గత 15 రోజుల క్రితం ధర్నాను చేపట్టడం జరిగింది. అలాగే నిరసన వ్యక్తం చేసి మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరి వారు ఇంకా స్పందించడం లేదు. మరియు మా డిమాండ్స్ ప్రజలందరికీ ఉచిత విద్య, గ్రామ స్థాయిలో కూడా స్కూళ్ళు అండ్ కాలేజీలు నిర్మించాలి అధునాతనంగా. మరియు రెండవ డిమాండు వైద్యం అందించి ప్రజలను ఆదుకోవాలి, అధునాతనంగా వారికి మంచి మంచి పరికరాలతో ప్రజలందరికీ సౌకర్యం అందించాలని చెప్పి రెండవ డిమాండు. మూడవ డిమాండు ప్రజలకు వారి యొక్క అర్హతకు తగిన విధంగా ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా మెరుగుపరిచే విధంగా ఉండాలని చెప్పి నాలుగవ డిమాండు. మరియు భూమి, వ్యవసాయం, ఎకరం భూమి సాగునీటి ద్వారా అందించి వారికి ఎకరం భూమి అందించాలని చెప్పి నాలుగవ డిమాండు. మరియు ప్రజలందరికీ, అర్హులకు అందరికీ ఇల్లు అందించాలని చెప్పి ఐదవ డిమాండు. ఈ 5 డిమాండ్లతో మేము ప్రభుత్వానికి ముందు ఉంచడం జరిగింది. మరియు వారు స్పందించని కారణంగా ఈ రోజు నుంచి రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన కేక్ కట్ చేసి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అధికారం కోసం ఆమె రాజకీయాలకు రాలేదని, 22 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షురాలుగా ఆమె సేవలు అందించారని అన్నారు. సోనియా గాంధీ దేశం కోసం, ప్రజల కోసం చేసిన అనేక త్యాగాలను గమనిస్తే ఆమె జీవిత త్యాగాలను చిరునామా అని చెప్పడం ఎలాంటి సందేహం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పరశురాం, మండల అధ్యక్షుడు ఎండి హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి తిరుపతి, రాష్ట్ర నాయకులు అక్బర్ ఖాన్, జోగు రమేష్, శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు గంగిస్వామి, తాజుద్దీన్, హష్మీ, నస్రతుల్లా హుసేని, జుబేర్, మార్కెట్ డైరెక్టర్ అజం, రాజనర్సు, ప్రభాకర్, డాక్టర్ జంగం రాజు, వివిధ గ్రామాల గ్రామాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి కులగణనే మనము ఈ ప్రభుత్వం చేసుకున్న విషయాలను మనము ఈ రాష్ట్రంలో నెరవేర్చుకున్నాం. ఇక మిగిలినవి ఉన్నాయి, ఇవే నెరవేర్చారు. మిగిలినవి కూడా పెన్షన్స్ పెంచుడు కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చుడు కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా నిన్నాక మొన్ననే యాప్ స్టార్ట్ అయింది, అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది, ఇంకా కూడా మొత్తం నెరవేరుస్తుందని చెప్పి ఈ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ వాళ్లకు నిద్ర పట్టక నోటికి వచ్చినట్టు ఏదో వాటి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తలపైన, కాంగ్రెస్ నాయకులపైన ఉన్నదని చెప్పి ఈ గంభీరావుపేట వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కొక్కరు ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో, వేములవాడ కాన్స్టిట్యున్సీలో, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతున్నది. ఆల్రెడీ వేములవాడలో ఆసీన కంచుకోట అయింది. ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ సంబంధించి కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తలు, అదేవిధంగా ఈ పార్టీ బలోపేతమవుతుందని చెప్పి జీర్ణించుకోలేక అక్కడక్కడ మహేందర్ రెడ్డి పైన, అక్కడక్కడ ఆసీన పైన, ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ గంభీరావుపేట ఈ మీటింగ్ సందర్భంగా వాళ్ళను హెచ్చరిస్తూ మేము ఏదైతే హామీలు ఇచ్చినామో అవి నెరవేరుస్తూ ఉన్నాం. పబ్లిక్ ఎక్కడ కూడా ఒక్క ఇంచు వందం కూడా మాకు అధికారం ఉన్నదని అహంకారంగా మేము వ్యవహరిస్తలేము. బరాబర్ ప్రభుత్వ పథకాలు అమలు చేయిస్తున్నాం. ఎక్కడెక్కడ లబ్ధిదారులు ఉన్నారో అసలు సీజన్ లబ్ధిదారులకు ఈ పథకాలను మేము అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీది అధికారమే పోయింది, అక్కడ మన ఉనికి లేకుండా అయింది. అటువంటి సందర్భంలో మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మన అందరి పక్షాన, మన కాంగ్రెస్ పార్టీ గంభీరావుపేట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు ఎల్లవేళలా ఆమెకు రుణపడి ఉంటాయి తెలంగాణ యావత్ ప్రజలు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ కూడా రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, త్యాగాల కుటుంబం సోనియా గాంధీ గారిది. అనేకమైన అవకాశాలు వచ్చినాయి. ప్రధానమంత్రి అవకాశం వచ్చింది సోనియా గాంధీ గారికి, వదులుకున్నది. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం వచ్చారు, వదులుకున్నారు. రాజీవ్ గాంధీ మన దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు. ఇందిరాగాంధీ గారు మన దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు. అటువంటి చరిత్ర మన కాంగ్రెస్ అధిష్టానం చరిత్ర. ఇది ఎవరికి తెలియదు, తెలుసుకోవాల్సిన చరిత్ర వాళ్ళకి బీఆర్ఎస్ ఉన్నది. వాళ్ళది కుటుంబ పాలన, వాళ్ళ అయ్యా ఒడుకులు తప్ప ఒక్కరు త్యాగం చేసింది లేదు. తెలంగాణలో ఒక గోరుకు దెబ్బ తాకిచ్చింది లేదు, దుమ్ము పట్టింది లేదు, ఏది లేదు. రెచ్చగొట్టుడు, పదవులు అనుభవించుడు తప్ప మనదేమో త్యాగాల కుటుంబం, వాళ్ళ దోపిడి కుటుంబం. వాళ్ళందరూ మనం చెప్పవలసిన అవసరం ఎంత అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్కు అదేవిధంగా మన టీఆర్ఎస్కు ఉన్న తేడానే అది. ప్రతిసారి కుటుంబం అంటారు కానీ వాళ్ళదే కుటుంబం, వాళ్ళనే దోపిడీ, వాళ్ళే అన్ని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి ఇంకా మనం కూడా త్వరలో ఇవాళ శుభదినం సెక్రటరియట్లో తెలంగాణ తల్లి ఆవిష్కరణ కూడా ఈరోజే మనము అక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదొక శుభ సందర్భం అని చెప్పి తెలియజేస్తూ, కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అంతా ఒకటై మనము ఈ పార్టీని బలోపేతం చేస్తూ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మండల శాఖ అధ్యక్షులకు, అదేవిధంగా అన్ని గ్రామాల అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు, జిల్లా కమిటీ నాయకులు, నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు నిజంగానే తల్లి ఎన్ని ఇబ్బందులు పడినా తన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో తల్లి పాత్ర అమోఘమైనటువంటిది. అంత తల్లి పాత్ర ఉన్నటువంటి సోనియా గాంధీ గారు నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటువంటి
అంశాలు చాలా తక్కువ ఉంటాయనేటువంటి గుర్తించి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు, రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, ఆ ఉద్యమాన్ని గౌరవించి, తెలంగాణ విద్యార్థి అమరవీరుల త్యాగాలను గుర్తించినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తన రాజకీయంగా కొడుకు ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తెరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా తన కొడుకు రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే స్వపరిపాలన ద్వారానే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో బతకగలుగుతారనే ఆలోచన కొద్దీ నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత అమలు కాని హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ ఏ విధంగా 9 సంవత్సరాల పాలన, దొరల పాలన అందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. మిమ్మల్ని గద్దె దించడం, ఇక మిమ్మల్ని మీ ఊర్లలోకి వెళ్ళి మిమ్మల్ని తరిమి కొట్టి పొలిమరల దాకా దంచేదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా వెనక్కు పోరని తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ నాడు దాదాపు ఓటమి దాకా చెవి చూసినటువంటి సందర్భంలో పట నాడు నీ కార్యకర్తలకే నువ్వు మాట ఇచ్చినావు. ఏమని మాట ఇచ్చినావు? వారంలో 3 రోజులు సిరిసిల్ల కేటాయిస్తా, 4 రోజులు హైదరాబాద్ పరిమితమైనావు. ఈ రోజు సంవత్సర కాలం పూర్తవుతుంది. మా హామీల మీద చెప్తున్నారే, ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీరు ఒక్కసారి అంతర్మదనం చేసుకోండి. కనీసం గద్దె దిగిన తర్వాత నా సిగ్గు శరం ఉండి కేటీఆర్ ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా నువ్వు ఎన్నుకోబడినావు కదా, ప్రజా సమస్యలను నియోజకవర్గంలో పన్నెండు ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ మా ప్రియతమ నాయకులు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ఓడినా గెలిచిన సిరిసిల్ల ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఓటములతోటి గెలుపులతోటి సంబంధం లేకుండా సిరిసిల్ల ప్రజలందరినీ గుండెల్లో పెట్టుకుని ఈరోజు అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఇక్కడ నుండి జిల్లా నాయకులు ముక్కు తెలియదు, ముఖం తెలియదు. అటువంటి నాయకులు మా మహేందర్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు 9 సంవత్సరాల ఎంతగానో సంపాదించి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిరు, అక్రమ ఆస్తులు కూడా కట్టిరు, అన్ని కక్కిపిస్తాం బిడ్డ. ఖబర్దార్ మా నాయకుని మీద, మహేందర్ రెడ్డి మీద మేము విమర్శలు చేస్తే రాబోయే రోజుల్లో పట ఎక్కడికక్కడ అడ్డుకుండా మిమ్మల్ని తెలియజేసుకుంటూ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే ప్రతి సోమవారం సెస్ సదన్లో విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సెస్ సదన్లో నేటి నుంచి విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లోని వినియోగదారుల నుంచి సమస్యలపై అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలందించే దిశగా ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమస్యలపై అర్జీలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఇటు అవకాశాన్ని మండల వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ మహేష్ సిబ్బంది కలరు. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ముస్తాబాద్ సెస్ ఆఫీస్లో విద్యుత్ ప్రజావాణి స్టార్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి ఈరోజు నుంచి కన్జ్యూమర్స్ కానీ, రైతులకు కానీ, ఇంకెవరికైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం 10:30 నుంచి 1 గంటల వరకు విద్యుత్ సమస్యలపై మీ యొక్క అర్జీలు తీసుకొని దాని వీలైనవి చేస్తాము. వీలై టైం బట్టి చేసుకుంటూ వెళ్తాము. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ముస్తాబాద్ మండలంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం సెస్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈరోజు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు, ప్రజలు గృహ అవసరాలకు వినియోగించుకునే వాళ్ళు కూడా ప్రతి సోమవారం 10:30 నుండి 1 వరకు ఏమన్నా విద్యుత్పై సమస్యలుంటే పాసిబుల్ అయ్యేటి జనరల్గా, ఎందుకంటే విద్యుత్ సమస్య అనేది ఎమర్జెన్సీ సర్వీస్. ఎమర్జెన్సీ ఏదన్నా అవసరం ఉంటే మా గ్రామాలలో, మండలంలోని గ్రామాలలో కూడా మా హెల్పర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదన్నా చిన్న పని అయినప్పుడు ఖచ్చితంగా సాధ్యమయ్యేది అక్కడనే చేస్తారు. మరి ఇంకా ఏదైనా మా పరిధిలోకి వచ్చి ఏదైనా పెద్ద సమస్య ఉంటే మా దగ్గరికి వచ్చి ప్రతి సోమవారం 10:30 నుండి 1 వరకు ఏదైనా అప్లికేషన్ రూపకంగా ఇస్తే దాన్ని మేము చేయడానికి ముందుంటాం.
ఎందుకంటే కొందరు ప్రజావాణి పెట్టిర్రు, ఏదైనా చేస్తారు అనేది కొన్ని సాధ్యం, కానీ మాకు ఆర్జీలు ఇస్తే చేయలేము. ఎందుకంటే మాతో ఐఐటి మా పరిధిలో ఉండేటే చేయగలుగుతాము. అవి నేరుగా వచ్చి సమస్య ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆర్జీలు ఇవ్వగలరు. ఇక్కడ కూడా ఏఈ కానీ లైన్ ఇన్స్పెక్టర్లు కానీ ప్రతి సోమవారం ఖచ్చితంగా ఆఫీసులో అందుబాటులో ఉంటారు. మేము చాలా వరకు ముస్తాబాద్ మండలంలోని మేము ఎక్కిన గత 2 సంవత్సరాల నుండి చాలా వరకు లూజ్ లైన్ కనెక్షన్లు కానీ లో వోల్టేజ్ సమస్య ఉంటే గృహ అవసరాలై కూడా రైతులై బాయిలకాడి కనెక్షన్లు కూడా చాలా వరకు కొత్తగా నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు వేసి లోడ్ పెంచడం జరిగింది. మేము కూడా అనుకునేది ఏంటంటే కొంతవరకు 60-70% సమస్య సాగు అయిందనే అనుకుంటున్నాం. ఎందుకంటే మేము వర్క్ చేసినాం కాబట్టి. ఇంకా కూడా ఎక్కడైనా మిగిలిన మిడిల్ పోల్ అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇస్తే మేము పంటలు పండినాక అందుబాటులో టయాన్ని బట్టి మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. కొందరు ఏంటంటే వస్తారు, ఈరోజు వచ్చి మాకు ఎల్లుండి లూజ్ పోల్ వేయాలి అంటే అది మాకు సాధ్యం కాదు. ఎందుకంటే మాకు అక్కడ లూజ్ పోల్ ఉందని మేము గుర్తించినప్పుడు ఖచ్చితంగా వేయడానికి ముందుంటాము. మీరు ఈ విద్యుత్ ప్రజావాణిని అందరూ రైతులు గృహ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతానికి 9th ప్యాకేజీ ద్వారా సాగునీటిని ఎందుకు ఇవ్వలేదు అని సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి భోజనాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయం ఎల్లారెడ్డిపేట బొప్పాపూర్ గొల్లపల్లి మీదుగా సోనియా గాంధీ విగ్రహం వరకు మోటార్ సైకిల్ ర్యాలీని తీశారు. కార్యకర్తలను ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాలుగా సాగునీరు ఇవ్వడంలో మాజీ మంత్రి కేటీఆర్ విఫలం కావడం జరిగిందన్నారు. మిడ్మానేరు నుంచి 10, 11, 12 ప్యాకేజీల ద్వారా రంగనాయక సాగర్, ఎర్రవల్లి వరకు నీటిని తీసుకుపోయి 9వ ప్యాకేజీ కింద ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పనిని ఎందుకు పూర్తి చేయలేదన్నారు. 9వ ప్యాకేజీ పనిని పూర్తి చేసినట్లయితే సింగసముద్రం ఎగువ మానేరు ద్వారా సుమారు 35,000 ఎకరాలు భూమి సాగులోకి వస్తుందన్నారు. అల్మాస్పూర్ దగ్గర ఎత్తిపోతల ద్వారా వీర్నపల్లి మండలంలోని హనుమయ్య చెరువు రాయిని చెరువు నిండుకొని ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందన్నారు. ఇల్లంతకుంటతో పాటు కలుపుకుంటే సిరిసిల్ల నియోజకవర్గంలో 1,05,000 భూమి సాగులోకి వస్తుండేదన్నారు. మంత్రి కేటీఆర్ అనుచరులు ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలను దోచుకొని కార్లు, బంగ్లాలు కొనుక్కోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సావేరా బేగం, వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, డైరెక్టర్లు సూడిద రాజేందర్, గంటా చినలక్ష్మి, తిరుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, నాయకుడు సంగీతం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, గంటా బుచ్చాగౌడ్, చెన్నిబాబు, లింగంగౌడ్, గిరిధర్ రెడ్డి, ఎస్కే సాహెబ్, దేవానందం, షేక్ గౌస్, సుధాకర్ గౌడ్, డాక్టర్ దేవేందర్, బండారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి, మహేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిత్యనాథ్ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆగను గారి నాయకత్వం గారి నాయకత్వం ఆయన నాయకత్వం ఆయన నాయకత్వం. ఇంతకంటే గొప్ప పర్వదినం తెలంగాణ ప్రజలకు ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ అనే పదానికి రూపం ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు ఒకవేళ ఆనాడు కరీంనగర్కి వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రజల కోరిక ఏందో నాకు తెలుసు, నేను ఈ కోరిక నెరవేర్చి తీరుతా అని చెప్పి ఆమె అన్న తర్వాత ఆ మాట నుంచి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పార్లమెంటు లోపల బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి మరి మహనీయురాలు, నిజంగా దేవత అని పిలుచుకోవడమే కాకుండా ఇవాళ గుళ్ళు కట్టి కొలుచుకోవాల్సినంత గొప్ప అధినేత్రి మరి సోనియా గాంధీ గారు.
ఇవాళ ఇంకెవడో కూడా నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పి ఎవడోడో దాని కొరకు పబ్బం చేసుకుంటా ఉన్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ పేరు మీద అధికారానికి వచ్చినటువంటి పార్టీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని ముక్కలు చేసి కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ చెంచాలు, అంతేవాసులందరూ కూడా దీన్ని పాలేసుకొని పంచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తప్ప ఈ తెలంగాణ కొరకు ఏం చేసినటువంటి పాపాన పోలేదనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒకసారి గుండెల మీద చేయవేసుకొని మాట్లాడమనండి టీఆర్ఎస్ వాళ్ళను. ఏం చేసింది ఈ రాష్ట్రానికి? ఇవాళ ఎవరి చరిత్ర చూసినా అంగీ లాగులు చెప్పులు లేనటువంటి వాళ్ళకు ఇవాళ వందల వేల కోట్ల రూపాయల ఫామ్ హౌజులు, సైకిల్ మోటార్లు దిక్కులేనటువంటి వాళ్ళకి ఇవాళ పెద్ద బంగ్లాలు, ఇవాళ 1000 ఎకరాల ప్రాపర్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ రాకముందు నాకు తెలుసు 2004-2014 మధ్యన వాళ్ళ పరిస్థితి ఏంది. 2014 తర్వాత ఇవాళ నిన్నటి దాకా కూడా 2024 దాకా ఈ 10 సంవత్సరాల అధికారం నుండి చేసినటువంటి కార్యక్రమాలు ఏంది నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరి గురించి తెలుసు. వాళ్ళెవరో ఎక్కడో నల్గొండలో లేకపోతే మహబూబ్ నగర్లో కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఎవరికైనా తెలియదు కావచ్చు. కానీ ఇవాళ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తెలంగాణ అనేటువంటి ఒక వాదాన్ని పైకి తెచ్చి, తెలంగాణ ఎవరు తెచ్చిందా అంటే పాప ఆమె సోనియా గాంధీ గారు, అందరూ ఆంధ్ర వాళ్ళ నాయకులందరూ కూడా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోయి అమ్మా తెలంగాణ ఇయ్యకు, మన పార్టీకి నష్టమవుతుంది, మాకు కష్టమవుతుంది అని చెప్పి వాళ్ళందరూ చెప్పినా కూడా నోనో ప్రజలకు లాభం అయ్యేటువంటి పని చేస్తా, పార్టీలకు ముచ్చట లేదు ఇక్కడ అని చెప్పి ఆమె చాలా ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకుని తెలంగాణ విభజన చేసి ఆంధ్రప్రదేశ్ విభజన చేసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసింది. మరి అటువంటి తెలంగాణ ఇది నేనే తెచ్చినా అని చెప్పి దొట్టపిట్టలు, ఏనుగులు ఏంటి అగోటి ఇవ్వటి తీసుకపోయి గుర్రాలు తీసుకుపోయి ఎయిర్పోర్ట్ నుంచి అందరినీ ఎక్కి వచ్చి బుక్కా గులాలు చల్లుకొని ఏంద్రా కేసీఆర్ ఇట్లా మందిని జుల్లు తీసుకొస్తుండట అంటే తెలంగాణ తెచ్చిండట. ఎవడు తెచ్చింది తెలంగాణ? కుటుంబంతో పాటు సకుటుంబంగా అందరి దగ్గర పోయి పాదాల దగ్గర మొక్కి ఆమె తర్వాత దగ్గర నిలబడి ఫోటోలు దిగి తెలంగాణ మా దేవత అని చెప్పినటువంటి వ్యక్తులకు ఇవాళ సోనియా గాంధీ మా దేవత అని చెప్పినటువంటి వ్యక్తులకి ఇలా సోనియా గాంధీ మరి ఇవాళ కనిపించడం లేదు. మేమే తెలంగాణ తెచ్చినామని చెప్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ రాష్ట్రం లోపల ఏ నియోజకవర్గంలో ఎవరు బాధితుడు కాకుండా తప్పకుండా నేను చెప్తా ఉన్నా, సిరిసిల్ల నియోజకవర్గం లోపల తెలంగాణ పేరు మీద తెలంగాణ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అని, ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని, లేకపోతే రాష్ట్ర నాయకుడిని చెప్పి తెలంగాణకు ద్రోహం చేయడంతో పాటు మరీ ముఖ్యంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి చాలా అన్యాయం చేశారు. నీటిపారుదల రంగంలో కావచ్చు, ఇంకా ఏ ఇతర రంగాలైనా కూడా ఏ ఒక్క అభివృద్ధి జరగకుండా దోపిడీయే. ఇవాళ ఉసుక దోచుకుపోయారు, తర్వాత ఇవాళ బండలు దోచుకుపోయారు, నీళ్లు కూడా దోచుకుపోయారు అని చెప్పి చెప్తా ఉన్నా. 9వ ప్యాకేజీ ప్రకారంగా అప్పర్ మానేరుకు రావాల్సినటువంటి నీళ్లు, నర్మలకు రావాల్సినటువంటి నీళ్లు ఇవాళ సిద్దిపేటకు దోచుకుపోయారు 11వ ప్యాకేజ్ ద్వారా. 10వ ప్యాకేజ్ ద్వారా కానీ మనకు నీళ్లు రాలేదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే కాకుండా ప్రతి ఓటరైన వాడు కూడా ఇవాళ తెలంగాణ ఎట్లా వచ్చిందంటే సోనియా గాంధీ గారు ఈ తెలంగాణను ప్రసాదించిందనేటువంటి మాటను మర్చిపోకుండా మరి ఇవాళ మరి నాయకత్వం లోపల 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల పార్టీ అధికారానికి వచ్చింది. అంచెలంచెలుగా ఇవాళ 1 సంవత్సరం పాటుగా ఎటువంటి డబ్బు లేకున్నా 17 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ ప్రభుత్వం చేసిపోయినా కూడా ఇవాళ ఒక్కొక్క హామీని నెరవేర్చుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మీరు చూస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రజావాణిలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యని పరిష్కరించాలని జిల్లా అధ్యక్షురాలు గొట్టె దేవేంద్ర అంజయ్యలు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వండిన వంటలకు మెస్ ఛార్జీలు ఇవ్వడం లేదని, నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీనికి తోడు 2 కూరలు వండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తమకు పనికి మించిన భారంగా మారుతుంది అన్నారు. డిశ్చార్జీలను పెంచితే 2 కూరలు వండుతామని, లేకపోతే వండమని అన్నారు. వంట కార్మికులకు ప్రతి నెల 10,000 వేతనం చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని గుట్టా దేవేంద్ర అంజయ్య కోరారు. అయితే మేము తెలంగాణ మధ్యాహ్న భోజన ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్నాం సార్. మాకు 2 కర్రీస్ వండమని అంటున్నారు. మరి మాకు అదే సరిపోతలేదు. ఆ మెనూ ప్రకారం చేస్తున్నాము. 2 కర్రీస్ అయితే మాతోని సాధ్యం కాదు. మాకు వచ్చేదే బిల్ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తుంది. ఈ మెస్ బిల్ కూడా ఇప్పుడు 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. ఎగ్ బిల్ 6 నెలలు అవుతుంది. 3 నెలలది కూడా వేసినామంటారు. అది ఎవరు కూడా సరిగా వేస్తలేరు. మమ్మల్ని దయచేసి ప్రభుత్వం కూడా గుర్తించాలి. మాకు ఇదండు అదండు అని అంటారు, కానీ కనీసము
ఒక టీ తాగుదామన్న 10 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చే 8 రూపాయల 18 పైసలల్లా మేము ఒక 140 రూపాయలు పెడితే కిలో కందిపప్పు వస్తుంది. 190 రూపాయలు కందిపప్పు, 140 రూపాయలేమో ఆయిల్ ప్యాకెట్. ఒక ఎగ్గు ప్రభుత్వము 5 రూపాయలు ఇస్తే మేము అదనంగా 2 రూపాయలు ఒక విద్యార్థికి 2 రూపాయలు కలిపి విద్యార్థులకు పెడుతున్నాం. 7 రూపాయలకు ఒక గుడ్డు బయట. వాళ్ళు అదనంగా మాకు ఎంత ఒక 4000 రూపాయలు అవుతున్నాయి నెల సరికత్తే. నా వారానికి 3 సార్లు కోడిగుడ్డు పెడుతున్నాము. నాణ్యమైన భోజనం పెడుతున్నాం మేము మంచిగా. మా పిల్లలే మేము 22 సంవత్సరాలే ప్రభుత్వ పాఠశాలలో వంట చేయబట్టి 54,000 మంది వంట కార్మికులు ఉన్నారు. కనీసం మమ్మల్ని గుర్తిస్తలేరు. మమ్మల్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిరు 10,000 జీతం అని. దయచేసి మాకు ఆ 10,000 రూపాయలు తొందరగా చేయాలని మా మధ్యాహ్న భోజన తరఫున మీకు పాదాభివందనాలు చేస్తున్నా సార్. దయచేసి మాకు 10,000 జీతం పెంచుండ్రి. మేము పిల్లలకు మంచి భోజనమే పెడుతున్నాం. మా పిల్లలని మేము ఏ పండగలైనా కానీ ఏది కానీ కనీసం మీకు సెలవులు ఉంటాయి అందరికి, కానీ మాకు కనీసం ఒక్కరోజు కూడా సెలవు ఉండదు. మేము తినకున్నా మా పిల్లలని మేము పిల్లలకు భోజనం పెడుతున్నాము. మళ్ళీ ఇట్లా అట్లా మేము ఈ కూర వండు ఆ కూర అంటే 2 కర్రీలు అయితే మాతోని కాదు. దయచేసి మేము ఆ కూరనే పౌష్టికాహారము మంచిగా పెడతాము. మాకు రేటు కూడా ఎగ్గు రేటు పెరగాలి. అంగన్వాడికి ఎట్లు ఇస్తుండ్రో మాకు ఎగ్గు అట్లు ఇస్తే మేము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెడతాము. మాకు అంగన్వాడికి ఇచ్చినట్టు అన్ని సరుకులు ఇస్తే మేము చేస్తాము. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి. 5వ డేట్ కనీసం 4 నెలలు అంటే అప్పులు తెచ్చిన కాడ బంగారాలు కుదబెడుతుండ్రు. ఒక్కొక్కళ్ళ కిరాణా షాపులే 1,00,000 రూపాయలు ఉన్నాయి, 50,000 ఉన్నాయి చిన్నప్పటికి. వాళ్ళు అప్పులు నమ్ముతలేరు. ఎక్కడికి తెచ్చి పెడతారు? మమ్మల్ని ఇంత బాధ పెడతారు. 2 కర్రీలు అంటే 2 కర్రీలు కావు, అదే నాణ్యమైన భోజనం పెడతాము. మాకు నెల 5వ డేట్ లోపలే మాకు మెస్ బిల్ కానీ జీతం కానీ పడాలి మాకు. దయచేసి ఆ 10,000 కూడా పెంచాలి. ప్రమాదవశాత్తు పొయ్యి కాడ ఇప్పుడు 22 సంవత్సరాలు కూడా చేస్తున్నాము. పొయ్యి కాడ చాలా మంది కాళ్ళు చేతులు కాలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి. మాకు ప్రమాద సౌకర్యం కల్పించాలి. మాకు ప్రభుత్వము మా కార్మికులందరికీ మాకు గుర్తింపు కార్డులు అనేది తీయాలి. రాజకీయ నాయకులు ఇటు వాళ్ళందరూ అందరు వస్తారు, వచ్చి నేను తీసేస్తా అని అంటారు సార్. 18-20 సంవత్సరాలు కూడా చేస్తాను. మాకు ఎలాంటి ఒత్తిడి దయచేసి మమ్మల్ని గుర్తించాలి. మమ్మల్ని ఒత్తిడి వేయద్దు. మా పిల్లలనే కదా మేము ₹1 నుండి వండుతున్నాము. మమ్మల్ని మీరు కూడా గుర్తించాలి. అధికారులు కూడా గుర్తించాలి. అధికారులు మమ్మల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి దయచేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.